మనకి రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఒక కుర్రాడు ఒక 15 ఇయర్స్ ఉన్న పాపకి ఎప్పుడో 2019లో ప్రపోజ్ చేశాడు ఐ లవ్ యూ అని చెప్పేసి. అయితే మరి ఆ పాప ఏం చేసింది, వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే మరి పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని తన మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఆ కుర్రాడి మీద. అయితే మరి దాని తర్వాత కేసు నమోదు చేసిన తర్వాత కోర్టుకి వెళ్తారు కదా. సో మరి కోర్టుకి వెళ్తే అక్కడ హైకోర్టు ఏం చెప్పింది, ఛత్తీస్గఢ్ హైకోర్టు, సో ఇక్కడ ఇండియా అంటేనే డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భావాలని వ్యక్తపరిచే స్వాతంత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండిద్ది. సో మరి ఇక్కడ ఈ విషయంలో చూసుకుంటే ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో అతను మరి తన ఫీలింగ్ ఏదైతే ఉందో అది వ్యక్తపరిచాడు. సో దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో మరి తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసేయాలి. సో మరి ఇక్కడ చూసుకుంటే మరి తనకి ఇష్టం లేదు కాబట్టి అయినా సరే మళ్ళీ వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి మళ్ళీ అన్నాడంటే అది ఖచ్చితంగా వేధింపు కిందకు వచ్చింది. సో అప్పుడు ఇది తప్పుగా పరిగణిస్తాం అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇదంతా విన్నారు కదా. సో మరి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.